కాంతమ్మ ఇంకా విమల ఇద్దరు అత్తాకోడళ్ళు. అత్తాకోడళ్ళిద్దరికీ ఒక్క నిమిషం కూడా పడేదే కాదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు. ఒకరోజు కాంతమ్మ విమల నిద్ర లేవలేదని విమల దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఏందే కోళ్ళ, తెల్లారి ఎంతసేపు అవుతుంది? ఇంతసేపు పడుకుంటే ఎట్టాగు? కోడలన్నాక ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి పని మొత్తం చెయ్యాలి. రేపటి నుంచి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి పని అంతా చేసి తర్వాత నన్ను లేపి కాఫీ ఇవ్వు. అలాగా అత్తయ్య, అలాగే అత్తయ్య. ముందు మీరు నిద్ర లేవండి, తర్వాత నేను నిద్ర లేస్తాను. ఎందుకంటే మీరు నాకన్నా ఇంటికి ముందొచ్చిన కోడలు కదా. మీరు నన్ను నిద్ర లేపి మీరు పడుకోండి, నేను పనులన్నీ చేసి మిమ్మల్ని లేపుతాను. ఎలా ఉంది అత్తయ్య నా ఐడియా? ఏంటి ఈ మధ్యన చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఊరుకొండత్తయ్య, మీరు సీరియస్గా మాట్లాడినా కానీ నాకేదో కామెడీ చేసినట్టుగా ఫీలింగ్ వస్తుంది. మనం ఎప్పుడు ఉన్నట్టే ఉందామా? మనకిలాగా అత్త కోడళ్ళలాగా పెత్తనాలు చేయడం పనికిరాదులే కానీ అని కోడలు వెటకారం చేస్తుంది. ఇలాగే అత్త కోడళ్ళ గొడవలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. ఇంకో పక్క కొడుకు రమేష్ ఇంటికి వచ్చినా కూడా అత్త కోడళ్ళ గొడవ విషయంలో అస్సలే తలదూర్చేవాడు కాదు. ఎప్పుడు ఇద్దరూ కలిసి ఒకరి మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు అత్త కోడళ్ళు. అమ్మ ఇంకా విమల, మీరిద్దరూ ఎలాగైనా గొడవ పడవండి, కానీ నాకు ఆ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. నాకేమీ చెప్పొద్దు మీరు. ఒకరోజు పొద్దున్నే అత్తగారు వాకిలి ఊడవడానికి చీపురు పట్టుకొని బయటికి వస్తారు. అప్పుడే కోడలు కూడా బయటకు వస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడతారు. చూడు కోళ్ళ, నేను నీకన్నా ముందొచ్చాను కాబట్టి వాకిలి చిమ్మే పని, ముగ్గేసే పని నేను చూసుకుంటాను. నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట వరపు అన్నీ చూసుకో. చెప్పేది నీకు అర్థమవుతుందా? లేదత్తయ్య, మీరే ఆ పని చూసుకోండి. నేనే వాకిలి చిమ్మి ముగ్గు వేసి వస్తాను. మీరే ఇంట్లోకి వెళ్ళి వంట పని చూసుకోండి. నేను మాత్రం ఈరోజు వాకిలి చిమ్మాల్సిందే. ఏమే పెద్దదాన్ని మాట చెప్తుంటే అసలు వినటం లేదు. ఈ మధ్య నీ కళ్ళు నెత్తికెక్కుతున్నాయి బాగా. సరేలే, ఒక పని చేద్దాం. బయట ఇద్దరము కసువు చిమ్ముదాం. అలాగే ఇంట్లో పనులు కూడా ఇద్దరం చెరిసగం పంచుకొని చేద్దాం. ఏమంటావు? అలా ఎలా కుదురుతుంది అత్తయ్య? పంచుకొని చేయడం అంటే మన ఇద్దరం ఒక్క నిమిషం కూడా కలిసే మాట్లాడుకోము. కలిసి పనులు ఎలా చేస్తాం? అలా కుదరదు. నేను సగం ఊడ్చేసి వెళ్ళిపోతాను, మిగిలిన సగం మీరు ఊడ్చుకోండి. ఏమంటారు? నేను చెప్పింది కూడా అదే కావే తెంగర మేళమా. చెరు సగం ఊడుద్దామంటే నీకొక సగం నాకొక సగం అనే. సరే, నీ ముందున్న సగం నువ్వు ఊడువు, నా ముందున్న సగం నేను ఊడుస్తాను. ఇలా ఊడుస్తూ కూడా అత్త కోడళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. ఇలా వీళ్ళ గొడవకి అంతే ఉండదు. ఎప్పుడూ చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతూనే ఉంటారు. ఒకరోజు రమేష్ ఆఫీస్ నుంచి చాలా అలసిపోయి ఇంటికి వస్తాడు. అమ్మ, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నా కోసం వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకొనిరా అని అంటాడు. కోళ్ళ, విన్నావు కదా, అబ్బాయికి తలనొప్పిగా ఉందంట. వెళ్ళి వేడివేడిగా వాడికి ఒక కాఫీ నాకు ఒక కాఫీ పెట్టుకొని తీసుకురాపో. తొందరగా వెళ్ళి రావే. అదేంటి అత్తయ్య, ఆయన కాఫీ పెట్టుకురమ్మని చెప్పింది మీకు కదా. మీ పని మీరు నాకు చెప్తారేంటి? మనం ఏమనుకున్నాం? ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అని అనుకున్నాం కదా. ఆయన మీతో చెప్పారు కాబట్టి మీరే కాఫీ తీసుకురావాలి, నేను తీసుకురాను అని చెప్పి మళ్ళీ అత్త కోడళ్ళు ఇద్దరు అదే విషయం మీద గొడవ పడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న రమేష్కి చాలా కోపం వస్తుంది. అబ్బా, మీతో ఇదే చిక్కు. ఏ పని చెప్పినా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మీరెప్పుడు మారుతారో ఏమో. మీరింకా కాఫీ తెచ్చి నేను తాగేసరికి నా తల బద్దలైపోయేలా ఉంది. నేను బయటికి వెళ్ళి కాఫీ తాగుతాను. నేను వెళ్ళిన తర్వాత మీరు నిదానంగా తిట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అత్త కోడళ్ళిద్దరూ వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తారు. అత్తయ్య, ఉదయం మీ వల్లే ఆయన కాఫీ తాగకుండా వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వంటకాన్ని నేను చేస్తాను. మీరు వెళ్ళి పక్కన కూర్చోండి. లేదు కోళ్ళ, వాడు నీ వల్లే కాఫీ తాగకుండా వెళ్ళిపోయాడు కాబట్టి వాడికి నచ్చిన ఆహారాన్ని నేనే సిద్ధం చేస్తాను. నువ్వే వెళ్ళి పక్కన కూర్చో. వాడికి నా చేత్తో చేసిన వంకాయ పులుసు అంటే చాలా ఇష్టం. సరే, అయితే ఒక పని చేద్దాం అత్తయ్య, ఇద్దరం చెరకు వంట చేద్దాం. ఆయనకి ఎవరి వంట నచ్చుతుందో రేపటి నుంచి వాళ్ళే ఆయనకి వంట వండి పెట్టాలి. ఏమంటారు?
ఓసి పిచ్చిదానా, చిన్నప్పటి నుంచి వాడు నా వంటలే తిని పెరిగాడే, వాడికి నా వంటలే నచ్చుతాయి. చూద్దాం, సరే నీ వంట నువ్వు చెయ్యి, నా వంట నేను చేస్తాను. వాడు ఎవరి వంట నచ్చింది అని చెప్తాడో వాళ్ళదే ఈ రోజు నుంచి ఇంట్లో పెత్తనం అని అత్త కోడళ్ళిద్దరూ ఒక డీల్కి వస్తారు. అలా కోడలు తను వండిన వంటను పెట్టి, ఏమండి ఈరోజు మీకోసం ఈ వంకాయ ఫ్రై నేనే చేశాను, ఇది ఎలా ఉందో చెప్పండి, మీరు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ కొంతమంది కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది అని అంటుంది. అవునన్నా, నీకోసం నేను బెండకాయ పులుసు చేశానురా, ఎవరి వంట నచ్చిందో త్వరగా చెప్పు, మేము తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి కాంతమ్మ కూడా అంటుంది. ఇక్కడేదో తేడాగా జరగబోతుందని రమేష్ గ్రహిస్తాడు. దాంతో చాలాసేపు ఆలోచించి, అబ్బా ఈరోజు వంట ఇద్దరూ చాలా చండాలంగా చేశారు, నాకు ఎవరి వంట నచ్చలేదని భోజనం మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాంతమ్మ విమలకి ఏం చేయాలో అసలు అర్థమే కాదు. రమేష్ మాత్రం చాలా తెలివిగా తప్పించుకుని వెళ్ళిపోయాడండోయ్. తరువాత రోజు హోలీ పండుగ రాని వస్తుంది. ఆ రోజు మనవడు నానమ్మపై రంగు నీళ్లు కొడుతూ హ్యాపీ హోలీ నానమ్మ అంటాడు. అవునా మనవడా, హ్యాపీ హోలీరా. అవును, ఇంతకీ మీ అమ్మ ఎక్కడరా కనిపించడం లేదు, దానికి ఇంకా తెల్లవారలేదా ఏంటి? ఈరోజు హోలీ పండగ కదా, ఈరోజు దాన్ని అంతా చూడాలిరా. అమ్మా, ఇప్పుడు దాంతో ఎందుకే నీకు? అయినా నీకు ఈ వయసులో హోలీలు ఇవన్నీ అవసరమా? ఎక్కడైనా కాలు జారి పడ్డావనుకో కాలు విరిగిపోతుంది, జాగ్రత్త అమ్మా. నువ్వు ఊరుకోరా, దాని మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం ఏదొచ్చినా నేను వదిలిపెట్టాను కదా. ఈరోజు దాన్ని పేడ నీళ్ళలో తడిపి లేపాలన్నమాట, అంతే. రమేష్, నువ్వు ఈ విషయంలో కలగ చేసుకుంటే మాత్రం నీకు అస్సలు మర్యాదగా ఉండదు చెప్తున్నా. నువ్వు ఎవరి వైపు మాట్లాడొద్దు, దూరంగా నిలబడి జరిగేదంతా చూస్తూ ఉండయ్యా, అంతే అని కాంతమ్మ కోడలిపై పేడ నీళ్ళు చల్లాలని చాలా సంతోషంగా కొడుకుతో చెప్పి దగ్గరకు వెళ్తుంది. కోళ్ళ, ఓ కోళ్ళ లేమ్మా అని మాట్లాడుతూనే కోడలిపై పేడ కలిపిన నీళ్లు మొత్తం పోసేసి పకాపకా నవ్వుతుంది కాంతమ్మ. వెంటనే కొడుకు, హ్యాపీ హోలీ అమ్మా, నానమ్మ నీపై పేడ కలిపిన నీళ్లు పోసింది అని నవ్వుతాడు. ఏంటత్తయ్య మీరు చేసిన పని? అసలు మీకు బుద్ధుందా? ఎవరైనా రంగు నీళ్లు కలుపుతారు లేదా రంగు కలుపుతారు, మీరేంటి పేడ నీళ్లు పోశారు? మీరు కావాలనే నాపై కక్ష పెంచుకొని ఇలా చేశారు. ఛీ, నా రూమ్ అంతా పాడైపోయింది, ఇప్పుడు నేను ఈ బెడ్ మొత్తం శుభ్రం చేసుకోవాలి. అసలు మీకు వయసు పెరిగిందే కానీ జ్ఞానం పెరగలేదు అత్తయ్య. ఏందే కోళ్ళ, ఈరోజు హోలీ పండగ, అందరం హోలీ ఆడుకోవాలి కదంటే, కావాలంటే నువ్వు కూడా నా పైన పేడ నీళ్ళు జల్లు, అంతేగాని గదిలో కూర్చొని నిద్రపోతూ ఉంటే ఊరుకుంటానేది. ఈరోజు అందరూ హోలీ ఆడాల్సిందే అని కాంతమ్మ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఛీ, వెళ్ళండి అత్తయ్య, నాకు ఒళ్ళంతా చాలా కంపు కొడుతుంది. ఈరోజు అత్తయ్య ఇంత పని చేసింది, కావాలనే చేసింది. నాకు పేడంటే అస్సలు ఇష్టం లేదని కావాలని నాపై పేడ నీళ్ళు పోస్తుంది. నేను ఏం చేస్తానో చూపిస్తాను, విమల అంటే ఏంటో చూపిస్తాను అని విమల ఊరి చివర ఉన్న పొలంలోకి వెళ్ళి దురదగుంటాకు కోసుకొని వస్తుంది. అత్తయ్య, ఈ ఆకుతో చూడండి, ఈరోజు హోలీ కాస్త మీకు ఒంటి నిండా దద్దులతో దురద పొడుతూ అయిపోతుంది. ఈ విమలంటే ఏమనుకుంటున్నారు? ఎందుకోళ్ళ, బకెట్ నిండా నీళ్ళు పచ్చగా ఉన్నాయి, పేడ కలుపుకొని వచ్చావా ఏంది? ఏం పర్లేదు, చిన్నప్పటి నుంచి పేడలోనే పొట్టి పెరిగిందాన్ని, పేడంటే నాకు ఇష్టమే, పొయ్యి. ఇదేమి మామూలు పేడ కదత్తయ్యా, ఇది అంతకు మించి ఒక్కసారి వంటిపైన పడితే మీకే తెలుస్తుంది కదా అని ఆ నీళ్లు అత్తయ్య వంటిపై పోస్తుంది. వెంటనే అత్తగారికి దురదలు మొదలవుతాయి. అత్తగారు పెద్దగా కేకలు వేస్తుంటూ, అమ్మో దురద, అయ్యో దురద, ఒరే ఇది నీళ్ళల్లో ఏదో కలిపిందిరా, నా ఒళ్ళంతా దురదతో మంటతోనే పుడుతుందిరా, ఒరే రమేషు. అమ్మ, ముందే చెప్పావు కదా నన్ను ఈ విషయంలో అసలు ఇన్వాల్వ్ అవ్వద్దని, నన్ను దూరంగా ఉండి చూస్తూ ఉండమని. ఇప్పుడు నాకెందుకు వచ్చిన గొడవమ్మా? నువ్వు దాన్ని కదిలించకపోతే అది నిన్ను కదిలించదు, మీరిద్దరూ ఏమైనా చేసుకోండి. మనవడు చాలా పగలబడి నవ్వుతూ, నానమ్మ, అమ్మ అందులో దురద గుంటాకు కలిపింది అని నవ్వుతాడు. ఇలా అత్త కోడళ్ళ గొడవలు ఎప్పటికీ ఆగవు. వాళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకున్నా కానీ ఒక ఇంట్లో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.